నమస్కారాలండి. సునీత, మనము రెండు విషయాలను గమనించాలి. ఈ రెండు విషయాలు, ఒకటి వచ్చేసేమో రాజకీయాలు, ఇంకొకటి వచ్చేసేమో ప్రభుత్వం చేయాల్సిన పనులు. అంటే రాజకీయాలు అనేది రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటాయి, రాజకీయాలు చేస్తుంటాయి. ఇది సర్వసాధారణం. సో దీన్ని మనం ఎవరు ఆపలేము, ఆపకూడదు కూడా. ఎందుకంటే డెఫినెట్ గా ఇది రాజకీయాలు కాబట్టి రాజకీయం చేయాల్సిందే. కానీ ప్రభుత్వాలు కూడా రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు చేస్తూ ఉంటే ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తప్పితే ఇక్కడ శిక్షలు ఉండవు, విచారణ ఉండదు. ప్రాపర్ విచారణ లేదు, సరైన శిక్షలు ఉండవు. ఈ సరి అయిన విచారణ శిక్షలు లేనివి ఎంతకాలం గడుస్తుంది అంటే ఈ పబ్బం ఎంత గడుస్తుంటే ఎలక్షన్ల వరకు కావచ్చు, లేదు అనుకుంటే ఇమేజ్ కోసము, లేకపోతే విషయాలను పక్కదో పట్టించడం కోసము, లేదంటే ఎదుటి వ్యక్తి మీద నువ్వు దొంగ 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 అని చూపించడం కోసం పనికొస్తుంది. ఇది పనికొస్తే జనాలు నమ్ముతారా అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో చూద్దాం ఎట్లా జరగని అనుకోవడం, పనిచేయటం. అంటే ఇది 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 మాత్రమేనా? ఈరోజు ఒకవేళ కనుక మీరు చెప్పే ప్రాజెక్టులు నీతివంతమే అయితే నిజంగా ప్రాజెక్టులో అవినీతి అనేది ఇప్పుడు మాత్రమే జరుగుతాయి అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాత్రమే జరిగిందా, లేకపోతే ఇంతకుముందు జరిగిందా అనే దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రాజెక్ట్స్ అంటేనే అవినీతి, అవినీతి అడ్డగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారేటియే ప్రాజెక్ట్స్. ఇది బీజేపీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ప్రభుత్వాలు ఏ రూపంలో ఉన్నా కూడా చేసే అవినీతి అంతా ప్రాజెక్టులోనే. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, 20 సంవత్సరాలని చెప్దామా, ఓ 15, 18, 16 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పతాక శీర్షికలలో ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేది కొన్ని వందల సిరీస్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఇక్కడ తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. సో అంటే ప్రాజెక్ట్స్ అనేది అప్పుడే పుట్టినాయా అంటే అంతకు ముందు కూడా పుట్టినాయి, అంత ముందు కూడా చేసినాయి. అంటే ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాకపోవడం అనేది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాకపోతే మరి ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి? ఇంత వ్యయ ప్రయాసాలతోని, వందల కోట్లతోనే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ లక్షల కోట్లకు కూడా చేరువవుతూ ఉంటే మరి లక్షల కోట్లకు కూడా ఇది కంప్లీట్ కాకపోతే ఇక్కడ అవినీతే లేదా? అంటే ప్రాజెక్టు మొదలు పెట్టింది ఎవరు, ప్రాజెక్టు మీద పనిచేస్తున్నది ఎవరు, ప్రాజెక్టుని దోపిడీ వ్యవస్థగా మార్చుకున్నది ఎవరు అంటే రాజకీయ పార్టీలు అనేదానికంటే కూడా ప్రభుత్వాలు. ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా, అంటే ఏ పార్టీ రూపంలో ఉన్నా జరుగుతున్న అవినీతి ఇది. కాకపోతే ప్రాజెక్ట్ అది ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టు రేవంత్ తీసుకొచ్చిండు. ఆ మూసీ నది మీద ప్రాజెక్ట్స్ మీద చాలా ప్రశ్నలు లేవనెత్తాం. ఆ మూసీ నది ఎక్కడ పోయిందో, ప్రాజెక్ట్ ఎక్కడ పోయిందో వాడికి అర్థం కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడు లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉండేవాడు, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు. రోజు పతాక శీర్షికలో వచ్చేటివి, రోజు పతాక శీర్షికలో వచ్చేది. మరి వాటి గురించి కూడా మనం లెక్కలు చేద్దామా? దానికంటే ముందు ప్రాజెక్టులు మొదలుపెట్టిన లేవా? అంటే ఈరోజు ప్రాజెక్ట్స్ అనేవి ప్రజలకు ఏ మేరకు బెనిఫిట్ జరుగుతున్నాయి, ఎంత ప్రజాధనాన్ని నష్టం చేస్తున్నాయి. మీరు ప్రాజెక్ట్ తీసుకొచ్చేసిండ్రు, విత్ ఇన్ ద షార్ట్ టైం లోపల కంప్లీట్ అయిపోయింది, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయింది, దాన్ని మనం ఇమీడియట్ చేసేద్దాము అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ మొదలు పెట్టచ్చు. లేదు, దాన్ని చిత్తశుద్ధి పెట్టుకొని 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఇంకా ఎన్నేళ్ళు కంప్లీట్ అయితే కూడా ఒక అంచనా లేకుండా ఒకవైపు ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఖర్చు చేస్తూనే ఉంటే, బురదలో పోస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? కానీ ఇది బురదలో పోయటం లేదు, పక్కాగా జేబులోకి వెళ్ళే పైసలు. మన కళ్ళ ముందు కనిపించేది ఏంది, జనాల్లో చెప్పిందంటే బురదలో పోస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది రాజకీయ వ్యవస్థలో ఉండే కొంతమంది నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయే ఒక ప్రణాళికబద్ధమైన ప్రాజెక్ట్స్. దీన్ని ఎవరైనా ఆపగలుగుతారా? దీనిపైన ఒక స్పష్టమైన విచారణ తీసుకొస్తారా? దీనిపైన శిక్షలు ఉంటాయా? దీనిపైన నిజంగానే కనుక ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుల మీద ఎన్ని శిక్షలు పడ్డవి, ఎన్ని కేసులు పెట్టేసిండ్లు, ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు అంటే జీరో అని చెప్పేస్తూ ప్రాజెక్టుల మీద పోయిన వాళ్ళు జీరో. ఇక రాజకీయ నాయకుల మీద ఎంతమంది శిక్షలు పడ్డాయంటే మధు కూడా, లాలూ ప్రసాద్ యాదవ్,
ఈ ఇద్దరిని మినహాయింపు చేస్తే ఎవరికైనా శిక్షలు పడ్డాయా?